అస్సలాముఅలైకుం మై టు ఫ్యామిలీ అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్బి వరల్డ్ ఆఫ్ నేచర్. ఇంకొక సెహరీ టు ఇఫ్తియార్ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఇంక ఇక్కడ వచ్చేసి మామయ్య గారికి అయితే రైస్ అయితే పెడుతున్నానమాట. మామయ్య గారు మసీదులో ఉన్నారు, రాత్రి నుంచి ఎతికాఫ్లో అయితే కూర్చున్నారనమాట. ఇంకా నిన్న నైట్ నుంచి ఈరోజు నైట్ వరకు మసీదులోనే ఉంటారనమాట. ఇది సాటర్డే వ్లాగు. మార్నింగ్ ఇంకా సెహరీ అయితే మామయ్య గారికి పంపిస్తున్నాను. మేము కూడా ఇంట్లో అయితే జాగారం చేసామన్నమాట శుక్రవారం నైటు. ఇంకా మాకైతే రంజాన్ నెలలో ఐదు జాగారాల రాత్రులు ఉంటాయి. ఇంకా ఫస్ట్ రోజు వచ్చేసి శుక్రవారం వచ్చింది ఫస్ట్ జాగారం. ఇంకా నేను మా బావ వాళ్ళ పిల్లలు ఇంకా మా పిల్లలు ఇంకా అందరం కలిసి అయితే ఇక్కడ మా ఇంట్లోనే జాగారం అయితే చేసాం ఫ్రైడే రోజు అయితే. ఇంకా సాటర్డే రోజు మామయ్య గారికి పంపించేసి నేను పిల్లలందరం మా ఇంట్లోనే సెహరీ అయితే చేసుకున్నాము. ఇంకా ఇక్కడైతే సెహరీ అయింది, నమాజ్లు అయినాయి. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ అయితే మొదలు పెట్టామన్నమాట. ఇంకా హాల్ అంతా క్లీన్ చేద్దామని చెప్పేసి ఇంకా పిల్లలు నేనైతే రెడీ అయ్యాం. ఇక్కడైతే పిల్లల బట్టలు అన్నీ అయితే సర్దేస్తూ ఉన్నాను. ఇంక ఇది వచ్చేసి అన్ని ఉర్దూ పుస్తకాలు ఖురాను అన్నీ పెట్టుకుంటాను అనమాట. ఈ అర్మార వరకు ఇంకేం పెట్టను, బట్టలు కానివ్వండి వేరే వస్తువులు ఏం పెట్టను అనమాట. ఇంకా అన్నీ నమాజ్కి సంబంధించినవి ఇంకా తస్బీలు అన్నీ ఉంటాయి ఇక్కడే. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా టీవీ అనమాట. ఈ నెల మొత్తం మేము టీవీ అయితే అస్సలు చూడము అసలు. ఇంకా దీని మీద ఏదో క్లాత్ వేసేసి ఇలా పెట్టేస్తాము. ఇంకా అక్కడక్కడ కొంచెం బొద్దింకలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా హిట్ అయితే కొడుతున్నాను అనమాట. కొట్టి ఇంకా పేపర్లు అయితే వేసేసి అన్నీ సర్దేస్తున్నాను. ఇంకా ఇది ఒకటి ఉంది సర్దాలన్నమాట. ఇంకా పిల్లలు బాగా హెల్ప్ అయితే చేస్తున్నారు పాపం, వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఇంకా అన్నీ తుడిచేసి ఇస్తున్నారు. నేనైతే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఇవన్నీ క్లీన్ చేసుకునేటప్పుడు కొన్ని వింతలు విచిత్రాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా చూడండి, ఎవరైనా జామెట్రీ బాక్స్లో ఏం పెట్టుకుంటారు, పెన్నులు పెన్సిల్ ఇలాంటివి పెట్టుకుంటారు. కానీ మా బాబు చూడండి ఏం పెట్టుకున్నాడో, ఏమో చిన్న చిన్న 2 బ్యాటరీలు వైర్లు అన్నీ పెట్టుకున్నాడు అనమాట. సైంటిస్ట్ లాగా అన్నీ అయితే ఇలా పెట్టుకున్నాడు. నేను ఏమో పెన్నులు అలా ఉన్నాయి అనుకున్నాను. ఇంక ఇది పక్కన బట్టి ఇది వచ్చేసి మా పాపదనమాట. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 2 కలిపి పెట్టుకుందో ఏమో తెలియదు, కానీ ఎప్పటి నుంచి దాచిందో ఇవన్నీ అయిపోయిన పెన్నులు అనమాట. ఇలా అన్నీ ఒక దాంట్లో పెట్టేసి ఇలా పెట్టేసింది. ఇంకా ఈ రోజు అయితే ఇవన్నీ బయటపడేయాల్సిందే. ఇంకైతే ఇక్కడైతే ఈ బ్యాగ్ అనమాట. ఇది వచ్చేసి మా బాబుకి బట్టలు కొంటే బ్యాగ్ అయితే ఫ్రీగా ఇచ్చేసారు. ఇంకా బ్యాగ్ కూడా చాలా బాగుంది. ఇంకా సాయంత్రం అయితే మా ఇఫ్తియార్ అనమాట. ఇంకా అందరం అయితే ఇఫ్తియార్ కాసి కూర్చున్నాం, అన్నీ రెడీ చేసుకున్నాం. మా ఇఫ్తియార్ అయితే అయిపోయింది. ఇంకా ఇక్కడ వచ్చేసి కౌంజు పుంటల ఫ్రై అయితే చేయబోతున్నాను నేను. ఇంకా మా అన్నయ్య అయితే తీసుకొచ్చారన్నమాట, తెలిసిన వాళ్ళు. ఇంకా ఇవన్నీ కట్ చేసి నీట్గా అయితే కడిగేసేసాను. ఇదైతే మనకి ఒక 5 వరకు తీసుకొచ్చారు, అన్నీ కట్ చేశాను అనమాట. చిన్న ముక్కలు కట్ చేసి ఇలా నీట్గా అయితే కడిగేసాను. ఇప్పుడైతే ఇంకా వాటర్ అయితే పెట్టేశాను స్టవ్ మీద. కొంచెం మనం ఉప్పు పసుపు వేసిన వాటర్లో కొంచెం ఉడికించుకోవాలి, ఎందుకంటే నీసు వాసన ఉంటాయి అనమాట. ఇంకా ఇదైతే మనకి నీళ్లు మరిగేలోపు నేనైతే ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకున్నాను, టమాటాలు అన్నీ. ఇక్కడైతే వాటర్ అయితే చూడండి చక్కగా మరిగిపోయినాయి. ఇప్పుడు ఇందులోనే ఈ కౌంజు పెట్టెలు కట్ చేసి పెట్టుకున్నాను కదా, అవైతే వేసాను. ఇవైతే ఒక 10 నిమిషాల వరకు మనం ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల నీసు వాసన ఉండదు, అలాగే కొంచెం మెత్తగా ఉడికిద్ది ముక్క అనేది మనకి. ఇక్కడైతే పక్కన పెట్టేసాను ఇవి తీసేసి. ఇక్కడైతే ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే ఫ్రై చేస్తున్నాను. మనం చికెన్ ఫ్రై ఎలా చేసుకుంటాం సేమ్ అలాగేనమాట. ఇంకా మనకి ఏం విడిగా ప్రాసెస్ అనేది ఉండదు. ఇక్కడైతే ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటాలు అన్నీ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు పసుపు అలాగే కారం వేస్తున్నాను, అలాగే ఉప్పు కూడా వేస్తున్నాను. నేను ఆల్రెడీ పసుపు ఉప్పు వేసాను అనమాట వాటర్లో, మనం బాయిల్ చేసడానికి పెట్టాను కదా అందులో అయితే. ఇప్పుడు చూసి అయితే వేసుకుంటున్నాను. మళ్ళీ మనం గరం మసాలా అది వేస్తాం కదా, ఇంకా ఉప్పు చూసుకొని వేసుకోవాలి. ఇక్కడ చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసాను. ఇంకా ఫైనల్గా అయితే ఈ ఉడికించి పెట్టుకున్నాం కదా, ఇవైతే వేస్తున్నాను కౌంజు పెట్టెలు అయితే. ఇవన్నీ ఒకసారి కలిపేసి ఒక 5 నిమిషాలు మూత అయితే పెట్టేస్తున్నాను. చూడండి మనకి కలర్ చేంజ్ అయిపోయి చక్కగా ఫ్రై అయిపోతూ ఉన్నాయి. ఇది ఒకసారి కలిపేస్తున్నాను. కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ధనియాల పౌడర్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా గరం మసాలా అయితే వేస్తున్నాను. ఒక స్పూన్ అయితే వేసిన గరం మసాలా. ఇది ఒకసారి కలిపేసి కొత్తిమీర అయితే వేసేసి ఇంకా మూత అయితే పెడుతున్నాను ఇంకా 2 నిమిషాల వరకు. ఇంకా చూడండి ఇక్కడైతే మనకు రెడీ అయిపోయింది. ఫైనల్ కొత్తిమీర అయితే వేసాను. ఇదే ఫ్రెండ్స్ వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.